41 కోట్ల రూపాయలతో గుంటూరులో మరో బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గుంటూరు నల్లపాడు వరకు పైవంతెన నిర్మాణానికి సౌత్ సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ వంతెన నిర్మిస్తున్నామన్నారు. గుంటూరులో మొత్తం 3 వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నట్లు పెమ్మసాని తెలిపారు. గుంటూరుకి ఇప్పటి వరకు 2 ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం. దాదాపుగా 100 కోట్ల విలువ చేసే ఒకటి. ఇవాళ 3rd బ్రిడ్జి గుంటూరు నల్లపాడు పెదపలకలూరు పుల్లడిగుంట్ల పేరేచెర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 41 crores. ఇది ఇంకొక 3 weeks లో టెండర్ ప్రాసెస్ కు వెళ్లబోతా ఉంది. ఇప్పటి వరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ గానీ, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ గానీ, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ గానీ 3 కూడా 100% సెంట్రల్ ఫండ్స్. స్టేట్ మీద ₹1 కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు 3. ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ 3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. కేవలం ప్రాజెక్టులు తీసుకురావడమే కాదు, వీటన్నిటిని దగ్గరగా ఉండి ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తర్వాత లోకేష్ గారిది గత 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, విపరీతమైనటువంటి అణిచివేత ధోరణి ఉన్నప్పుడు పట్టు వదలకుండా రాత్రి పగలు దాదాపుగా 3000 కిలోమీటర్లు 2000కు పైగా గ్రామాలు దాదాపు 220 రోజులు పాదయాత్ర చేసి కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక అఖండ మెజారిటీతో గెలవడానికి ప్రధాన పాత్ర పోషించారు. వారికి 2 సంవత్సరాల సందర్భంగా మరొకసారి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము.